హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించి అగ్నివీర్ వాయు జాబ్స్ అన్నమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్స్ అన్నమాట. అగ్నివీర్ వాయువుకు సంబంధించి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నాదొక చిన్న విన్నపం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటారో వాళ్ళైతే ఈ వీడియోలో చూపించినట్టుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేశారంటే మీకు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మీరు మన ఛానల్లో ఏదైతే నేను వీడియో అప్లోడ్ చేస్తే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడైతే టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇది జాబ్స్ కి సంబంధించి కాబట్టి ఇది అగ్నివీర్ వాయు ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ అగ్నిపత్ స్కీమ్ అయితే తీసుకొచ్చిందో దానికి సంబంధించిన జాబ్స్ అన్నమాట. ఇవి 4 years అయితే మీరు ఎయిర్ ఫోర్స్ లో అయితే జాబ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నోటిఫికేషన్ అన్నమాట. ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్కి వచ్చి రేపటి నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. మరియు 9 రోజులు మాత్రమే దీనికైతే టైం ఇవ్వడం జరిగింది. అది ఈ నెల 29 ఆగస్టు 2024 వరకు అయితే మీరు ఆన్లైన్లో మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు. మరియు మీకు దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ట్రయల్స్ అనేటివి సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు అయితే ఈ ట్రయల్స్ అనేటివి జరగడం జరుగుతుంది. మరియు ఈ అగ్నివీర్ వాయువుకు సంబంధించిన నార్మల్ నోటిఫికేషన్ ఏదైతే అందరూ అప్లై చేసుకునే దానికి ఇచ్చిన నోటిఫికేషన్కి అయితే ఆల్రెడీ మనకు ఎగ్జామినేషన్ ప్రాసెస్ లో అయితే ఉన్నాయి. ఇది స్పోర్ట్స్ మెరిటీషియస్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. దీంట్లో అందరూ అప్లై చేసుకునే దానికి లేదు. ఓన్లీ ఎవరైతే స్పోర్ట్స్ లో అట్లీస్ట్ నేషనల్ లెవెల్లో ఆడి ఉంటారో, వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారనమాట. అందరూ అప్లై చేసుకునే అగ్నివీర్ వాయు అనేది మనకు ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడే ఆన్లైన్ అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మరియు దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా ఎగ్జామ్స్ వరకు అయితే ప్రజెంట్ కంటిన్యూషన్ లో ఉందన్నమాట. ఇది ఓన్లీ స్పోర్ట్స్ సంబంధించిన మెరిటీషియస్ పర్సన్స్ కి మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది ఎలిజిబుల్ అనమాట. ఇందులో ఏ స్పోర్ట్స్ ఆడి ఉంటే ఎలిజిబుల్ అవుతాం అనేది ఇప్పుడైతే నేను చెప్తాను. అవేంటి అంటే అథ్లెటిక్స్ అన్నమాట. దాంట్లో జావెలిన్ కానీ, హ్యామర్ త్రో కానీ, డిస్కస్ కానీ, లాంగ్ జంప్ కానీ అనమాట అథ్లెటిక్స్ లో. అలాగే బాక్సింగ్ లో 60 kgs కానీ, 63 కానీ, 67 కానీ, 71 కానీ, 75 కానీ, అలాగే క్రికెట్ లో అయితే వికెట్ కీపర్ కానీ, బౌలర్, స్పిన్నర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఏవైనా అవి కేటగిరీకి సంబంధించిన మాట. అలాగే ఆ స్పోర్ట్స్ అనేటివి అన్ని నేనైతే చెప్తాను. అథ్లెటిక్స్, బాక్సింగ్, క్రికెట్, సైక్లింగ్, హ్యాండ్బాల్, లాన్ టెన్నిస్, స్విమ్మింగ్ ఆర్ డైవింగ్, షూటింగ్, బాస్కెట్బాల్, సైకిల్ పోలో, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, స్క్వాష్, కబడ్డీ, వాలీబాల్. ఇవైతే దాని పక్కనే మీకు నేను చెప్పిన స్పోర్ట్స్ పక్కనే ఇక్కడ మీకు నోటిఫికేషన్ లో ఆ కేటగిరీకి మీరు ఆ స్పోర్ట్స్ లో ఏ కేటగిరీకి వస్తారనేది కూడా పక్కన మెన్షన్ చేయడం జరిగింది. ఈ స్పోర్ట్స్ లో మెరిటీషియస్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మరియు ఈ అగ్నివీర్ లో అలాగే ఇంకా కొన్ని స్పోర్ట్స్ ఏవంటే వాటర్ పోలో, రెజ్లింగ్, అలాగే వెయిట్ లిఫ్టింగ్ మరియు వుషు, దీనికి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇది 01/2025 2025కి సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చెప్పాను కదా ఆల్రెడీ, 20వ తేదీ ఆగస్టు 2024 నుంచి 29 ఆగస్టు 2024 వరకు అయితే మీరు ఆన్లైన్ లో అగ్నిపత్ వాయు .cdac.in సైట్ లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. మరియు దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే అగ్నిపత్ అనేది యంగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసి ఉంటారో ఆ యంగ్ స్టూడెంట్స్ అయితే తీసుకొని వాళ్ళకైతే 4 years వాళ్ళ సర్వీసెస్ అయితే యూజ్ చేసుకోవాలని గవర్నమెంట్
ఈ అగ్నిపథ్ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది కదా. దాన్ని బట్టి ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ వచ్చి జనవరి 2004 2వ తేదీ నుంచి 2 జూలై 2007 ఈ ఏజ్ బ్యాండ్ ఏదైతే ఉందో ఆ రెండిటి మధ్యలో ఉన్న ఏజ్ వాళ్ళు మాత్రమే ఈ జాబ్ కి అప్లై చేసేదానికి ఎలిజిబుల్ అనమాట. అంటే 2004 నుంచి 2007 మధ్యలో ఉన్న 3 ఇయర్స్ ఏజ్ బ్యాండ్ ఉండే వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై చేసుకునేదానికి ఛాన్స్ ఉందన్నమాట. అంటే 17 సంవత్సరాల నుంచి 21 సంవత్సరం వయసు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్ కి ఎలిజిబుల్ అనమాట. దీనికి అప్పర్ ఏజ్ అనేది చెప్పాను కదా, అదే 21 ఇయర్స్ అయితే దీనికి ఏజ్ అయితే ఉండాలి. మరియు మ్యారిటల్ స్టేటస్ వచ్చి అన్మ్యారీడ్ మేల్ అన్నమాట. దీనికి ఫీమేల్స్ అయితే ఎలిజిబుల్ కాదు, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకునే దానికి ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే కొందరికైతే మనం ఎలిజిబుల్ కాదా అనే డౌట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి నేనైతే బ్రీఫ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ దానికి సంబంధించిన ఏజ్ ఏవైతే చెప్పాను కదా, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అన్మ్యారీడ్ మాత్రమే ఎలిజిబుల్. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి అయితే బ్రీఫ్ గా చెప్పేస్తాను. అదేంటంటే 10+2 అయితే చదివి ఉండాలి. అది లేదంటే డిప్లొమా అయినా చేసి ఉండొచ్చు, కానీ దాంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ అయితే సబ్జెక్ట్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే డిప్లొమాకి సంబంధించి కూడా దాంట్లో ఏవైనా ఇక్కడ డిపార్ట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ డేటా. దాంట్లో 50% మార్క్స్ అబోవ్ అయితే మీకు వచ్చి ఉండాలి. అలాగే 50% మార్క్స్ ఇంగ్లీష్ లో కంపల్సరీగా వచ్చి ఉండాలన్నమాట. అలాగే 3 ఇయర్స్ డిప్లొమా అయితే చేసి ఉండాలి. అలాగే వొకేషనల్ కోర్స్ చదివి ఉన్నా కూడా వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే 10+2 చదివిన ఏ కోర్స్ వాళ్ళైతే కూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారనమాట. సైన్స్ సబ్జెక్ట్స్ అయితే వాళ్ళ దాంట్లో వాళ్ళు ఏదైతే ఇంటర్లో చదివింటారో అందులో సైన్స్ సబ్జెక్ట్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే స్పోర్ట్స్ సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉండాలో అవైతే ఇప్పుడు చెప్తాను చూడండి. మీకు జూనియర్ ఆర్ సీనియర్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ బై ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ అనమాట. జూనియర్ ఆర్ సీనియర్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ లో అయితే పార్టిసిపేట్ అయితే చేసి ఉండాలన్నమాట. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ దానికి సంబంధించిన అనుబంధంలో ఉండే ఏ సంస్థలలో అయినా కూడా మీరు ఈ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసి ఉంటే మీరైతే దీనికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే అట్లీస్ట్ 5th ప్లేస్ అయితే ఉండాలన్నమాట. అదేంటంటే జూనియర్ నేషనల్ కాంపిటీషన్స్ లో రిప్రజెంటేటెడ్ బై స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ వాళ్ళు కండక్ట్ చేసిన దాంట్లో అట్లీస్ట్ 5th ప్లేస్ అయితే మీరు వచ్చి ఉండాలన్నమాట. అలాగే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ ఆర్ కేలో ఇండియా నేషనల్ ఇలాంటి వాటిల్లో కూడా మీరు అట్లీస్ట్ 5th ప్లేస్ లో ఉన్నట్టయితే పైన ఏ స్పోర్ట్స్ అయితే మెన్షన్ చేశామో ఆ స్పోర్ట్స్ లో మీరు అట్లీస్ట్ 5th ప్లేస్ ఉంటే కన్నా దీనికైతే ఈ నోటిఫికేషన్ అయితే ఎలిజిబుల్ అవుతారు. అలాగే జూనియర్ సీనియర్ నేషనల్ కాంపిటీషన్ లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నా కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. అలాగే క్రికెట్ కి అయితే అండర్-19 కానీ అండర్-23 కానీ రంజీ ట్రోఫీ కానీ దిలీప్ ట్రోఫీ కానీ దియోదర్ ట్రోఫీలో కానీ మీరు ఏదైనా పార్టిసిపేట్ చేసి ఉన్న ఈ క్రికెట్ సెక్టర్ లో అయితే మీరైతే ఎలిజిబుల్ అవుతారనమాట. అలాగే షూటింగ్ కి సంబంధించి నేషనల్ ర్యాంకింగ్ అప్ టు 15th లో 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ పిస్టల్ తో మీరైతే 13th ర్యాంక్ ఇన్ 50 మీటర్ రైఫిల్ లో లేదంటే ఇంటర్నేషనల్ మెడల్ ఆర్ పార్టిసిపేషన్ అయితే మీకు ఉంటే కన్నా మీరు ఈ షూటింగ్ సెక్టార్ నుంచి అయితే మీరు ఇందులో అప్లై చేసుకోవచ్చు. ఇవి స్పోర్ట్స్ కు సంబంధించి మీరు ఎలిజిబిలిటీ అనమాట. అలాగే దీనికి హైట్, వెయిట్ మరియు చెస్ట్ మరియు హియరింగ్ అలాంటి డెంటల్ ఇలాంటివి అయితే ఖచ్చితంగా రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి. అవేంటంటే హైట్ వచ్చి 152 సెంటీమీటర్స్, హైట్ కు సంబంధించిన వెయిట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే చెస్ట్ వచ్చి 77 సెంటీమీటర్స్. అలాగే హియరింగ్ అయితే బాగుండాలి. అలాగే డెంటల్ కి సంబంధించి హెల్తీ గమ్స్ మరియు గుడ్ సెట్ ఆఫ్ టీత్ అయితే ఖచ్చితంగా ఉండాలని అయితే మనకు ఈ నోటిఫికేషన్ లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే విజువల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. జనరల్ హెల్త్ అయితే బాగుండాలి మరియు జెండర్ వచ్చి ఓన్లీ మేల్ అయితే ఖచ్చితంగా అయి ఉండాలి దీనికి అప్లై చేసుకోవాలంటే. మరియు కన్సంప్షన్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ ఇవి అయితే డోప్స్ కానీ డోపింగ్ కానీ అలాంటివి అయితే ఇవి కూడా మీకు ఏ అలవాట్లు అయితే ఉండకూడదు అనమాట.
ఆర్మీలో టాటూస్ మీద రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి కదా! ఈ నోటిఫికేషన్‌లో అయితే కొన్ని రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవేంటంటే క్యాండిడేట్ విత్ పర్మనెంట్ బాడీ టాటూస్ వాళ్ళు ఎవరైతే పర్మనెంట్ టాటూస్ ఉంటాయో వాళ్ళైతే 2 పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్స్‌నైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే ఒకటి క్లోజ్‌గా ఉండేది మరియు డిస్టెన్స్‌గా ఉండేది. 2 పోస్ట్ కార్డ్ ఫోటోస్ అయితే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అలాగే దీనికి ట్రయల్స్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే నేను ఇప్పుడైతే చెప్తానో పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటోస్ అయితే మీరు 2 అయితే తీసుకువెళ్ళాలి. అలాగే 10థ్ మార్క్స్ మెమో, అలాగే మీ +2 మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, లేదంటే మీరు డిప్లొమా చేసుంటే డిప్లొమా మార్క్స్ మెమో అవైతే తీసుకెళ్ళాలి. అలాగే 4 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అలాగే సర్టిఫికేట్స్ ఆఫ్ స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్ మీరేవైతే ఓహ్, ఇవి స్పోర్ట్స్‌కి సంబంధించిన జాబ్స్ కాబట్టి ఆ స్పోర్ట్స్‌కి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకువెళ్ళాలి. అలాగే క్యారెక్టర్ సర్టిఫికేట్ అంటే కాండక్ట్ సర్టిఫికేట్ అయితే మీరు ఒరిజినల్ అయితే తీసుకువెళ్ళాలన్నమాట. మీకు ఇక్కడ వెరిఫికేషన్‌కి ఇంకా కొన్ని సర్టిఫికేట్స్ అయితే రావాల్సిందిగా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అవైతే నో రిస్క్ సర్టిఫికేట్, బాడీ టాటూ సర్టిఫికేట్ అండ్ కన్సెంట్ అండర్‌టేకింగ్ ఫార్మ్ ఫర్ ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్. ఈ సర్టిఫికేట్స్ అయితే కింద ఉన్నవి మీరు ప్రింట్ అయితే తీసుకొని అందులో సైన్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ అగ్నిపథ్ స్కీమ్ కింద కాబట్టి ఇది మనకు నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. అవైతే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి అగ్నిపథ్ స్కీమ్ గురించి. కానీ నేనైతే కొన్ని అయితే చెప్తాను. మీకు ఈ జాబ్ అనేది పర్మనెంట్ కాదనమాట. ఓన్లీ 4 ఇయర్స్ వరకు మిమ్మల్ని అయితే ఉంచుకోవడం జరుగుతుంది జాబ్‌లో. అలాగే మీకు ఏ జాబ్ అయినా, ఏ డ్యూటీ అయినా అసైన్ చేసే అధికారం అయితే అధికారులకైతే ఉంటుందనమాట. అలాగే ట్రైనింగ్ అయితే మీకు మిలిటరీ తరహాలో మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు లీవ్‌లొచ్చి యాన్యువల్ లీవ్ 30 డేస్ పర్ ఇయర్ అయితే 30 రోజులు నెలకు సంవత్సరానికైతే మీకు లీవ్స్ అయితే ఉంటాయి. సిక్ లీవ్‌లు ఉంటే అదైతే బేస్డ్ ఆన్ మెడికల్ అడ్వైస్ ద్వారా మీకు ఎన్ని లీవ్స్ కావాలనేది సిక్ లీవ్స్ అయితే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరియు మీకు పేరోల్ అండ్ అలైడ్ బెనిఫిట్స్ అంటే మీకు సాలరీ అనేది 30,000గా ఇవ్వడం జరుగుతుంది. అందులో ఇయర్లీ ఇంక్రిమెంట్ కూడా ఉంటాయి. అలాగే మీకు ఏదైనా రిస్క్ బెనిఫిట్స్ అలాంటివైతే కూడా ఇక్కడ సేవానిధి ప్యాకేజ్ కింద అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో సాలరీస్ ఎలా ఉంటాయనేది 4 ఇయర్స్ కదా! అందులో ఫస్ట్ ఇయర్‌కొచ్చి మీకు 30,000 అయితే సాలరీ ఉంటుంది. ఇన్ హ్యాండ్ సాలరీ 70% మాత్రమే మీకిస్తారు. అంటే 21,000 ఇచ్చి 9,000 వచ్చి అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కి అయితే రెమిట్ చేయడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ కూడా ఆ 9,000 మీ దగ్గర ఎంత అమౌంట్ అయితే అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కైతే రెమిట్ చేసుకుంటున్నారో అంత అమౌంట్ సేమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే దానికి కంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ ఇయర్‌లో 33,000 అయితే 23,100 వచ్చి ఇన్ హ్యాండ్ సాలరీ, 9,900 వచ్చి మీకు అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కైతే రెమిట్ చేయడం జరుగుతుంది. అలాగే థర్డ్ ఇయర్‌లో 36,500, ఫోర్త్ ఇయర్‌లో 40,000 అయితే సాలరీ ఇస్తే థర్డ్ ఇయర్‌లో 25,550, అలాగే ఫోర్త్ ఇయర్‌లో 28,000 మీకు ఇన్ హ్యాండ్ సాలరీగా ఉంటుంది. అలాగే 10,950, 12,000 వచ్చి అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కైతే మీరు రెమిట్ చేయడం జరుగుతుంది. ఆ టోటల్ అమౌంట్ కలిపి మీకు యావరేజ్‌గా 5,00,000 ఉంటుందన్నమాట. అలాగే గవర్నమెంట్ కూడా ఈ 5,00,000ను కంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అగ్నివీర్ కార్పస్ ఫండ్ ద్వారా. మొత్తం మీకు 4 ఏండ్లు మీరు డ్యూటీ చేసి బయటకొచ్చేటప్పుడు మీకు 10,00,000 రూపాయల సేవానిధి ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే మీకు 10,00,000 చేతిలో పెట్టడం జరుగుతుంది మీ 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత. తర్వాత మీకు ఇన్సూరెన్స్, డెత్, రేవల్సీ కాంపెన్సేషన్ కింద ఏదైనా అనుకోనివి సంభవిస్తే డ్యూటీ చేస్తున్నప్పుడు వాళ్ళకైతే డెత్ ఇన్సూరెన్స్‌గా 48,00,000 లేదంటే మరియు ఇతర ఏదైనా కూడా అంగవైకల్యం పొందిన అలాంటి వాళ్ళకైతే 48,00,000 ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ ఇస్తారు మీకు. నాన్ ఎంటైటిల్డ్ టు ద ఈఎంఈఎస్ఎం స్టేటస్. దీంట్లో ఎన్రోల్ అయితే మీకు ఎక్స్ సర్వీస్ మెన్ స్టేటస్ అయితే ఇస్తారు. ఆ ఎక్స్ సర్వీస్ మెన్ స్టేటస్‌తో మీరు తర్వాత గవర్నమెంట్స్ జాబ్స్‌లో కానీ, వేరే ఇతర ప్రైవేట్ జాబ్స్‌లో కూడా ఈ ఎక్స్ సర్వీస్ మెన్స్‌కి ఇచ్చే జాబ్స్‌కైతే మీరు ఎలిజిబుల్ అవుతారన్నమాట.
అలాగే సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది, ఇది మీరు ట్రయల్స్కి వెళ్ళినప్పుడు అంటే ఫస్ట్ డే వచ్చి మీకు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ న్యూఢిల్లీ దగ్గర అయితే మీకు అడ్మిట్ కార్డ్స్లో డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు టైం అండ్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. అది 18 సెప్టెంబర్ 2024 రోజు అయితే జరుగుతుంది అనమాట ఢిల్లీలో. అలాగే సెకండ్ డేలో 19th రోజున స్పోర్ట్స్ స్పెసిఫిక్ ట్రయల్స్ అయితే ఉంటాయి. అలాగే థర్డ్ రోజున ఈ స్పోర్ట్స్ స్పెసిఫిక్ ట్రయల్స్ లో సెకండ్ డేలో ఎవరైతే ఫిట్నెస్ సాధిస్తారో వాళ్ళనైతే థర్డ్ డేకి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకి స్పోర్ట్స్ స్పెసిఫిక్ ట్రయల్స్ అయితే ఉంటాయి అందులో కూడా. అలాగే ఫోర్త్ డే వచ్చి డాక్యుమెంటేషన్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. అలాగే ఫిఫ్త్ డే వచ్చి మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద రికమెండెడ్ క్యాండిడేట్స్ ఏవైతే ఫోర్త్ డేలో రికమెండ్ అయి ఉంటారో వాళ్ళను ఈ ఫిఫ్త్ డేలో మెడికల్ ఎగ్జామినేషన్ అయితే చేస్తారనమాట. అలాగే వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఇచ్చి మీకు అన్ని సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అలాగే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీకు తిరిగి రిటర్న్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే ఉంటుంది. అందులో మీరు 1.6 కిలోమీటర్స్ వచ్చి 7 minutes లోనే మీరు రన్ చేయాల్సి ఉంటుంది. 1.6 కిలోమీటర్స్ ని 7 నిమిషాల్లో పరిగెత్తాల్సి ఉంటుంది. అలాగే 10 పుషప్స్ చేయాలి, 10 సిటప్స్ అలాగే 20 స్క్వాట్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అవి అయితే ఒక్కొక్క నిమిషంలో వాటిని మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే స్పోర్ట్స్ స్కిల్ ట్రయల్స్ మీరు స్పోర్ట్స్ కింద పెట్టారు కాబట్టి, స్పోర్ట్స్ కింద ఉన్న జాబ్స్ కాబట్టి మీకు దానికి సంబంధించిన ట్రయల్స్ కూడా అయితే జరుగుతాయి. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. వీటన్నిటిలో మీకు క్వాలిఫై అయిన తర్వాత మీరు ఈ జాబ్ని అయితే పొందుతారనమాట. కాబట్టి ఎలా అప్లై చేసుకోవాలనేది కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఇక్కడ కూడా మీరు ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది మొత్తం డీటెయిల్స్ అయితే మీకు స్క్రీన్ మీద అయితే కనపడుతున్నాయి. అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చి దీనికి 100 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది ఎవరైతే దీనికి అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే. అలాగే టీఏడిఏలు అయితే అలాంటివి అయితే ఏమి ఇవ్వరు. అలాగే మీకు ఏదైనా 2 అప్లికేషన్స్ సబ్మిట్ చేసినా లేదంటే ఏదైనా డూప్లికేట్ అప్లికేషన్ అని తెలిసిన వాళ్ళైతే ఏం లెక్క చేయకుండా రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే మీరు ఎంటర్ చేసే డేటానే వాళ్ళు ఫైనల్ గా తీసుకోవడం జరుగుతుంది. అందులో ఏం చేంజెస్ అయితే మనం చేసుకునేది అనుకుండదు. కాబట్టి అప్లై చేసేటప్పుడే 1-2 సార్లు మనం చెక్ చేసుకొని ఈ జాబ్ నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.